వస్తా జగన్. వచ్చేదానివే మళ్ళీ వెళ్తాను. ఇక వెళ్లకుండా మీతోనే ఉండిపోవాలంటే 3 ముళ్ళు వేయాలి. 3 ముళ్ళు? దాని దుంపదగా మనకు ఉద్యోగం దొరకాలే గాని మా అమ్మతో చెప్పి 3 ముళ్ళు ఎక్కరమ్మా. ఒకదాని మీద ఒకటి 30 ముళ్ళు వేస్తాను. 30 ముళ్ళు. అయితే ఈసారి ఏదైనా ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు నాతో చెప్పండి. ఆఫీసులకు ఫోన్ చేసి అయ్యా ముందు ఉద్యోగం ఇవ్వండి, ఆ తర్వాత పెళ్ళయ్యాక టీకేంటంటాను. టీకేయండి. బాయ్ బాయ్. ఓకే, ఐ సీ టుమారో. లక్ష్మమ్మ, వచ్చావా పంతులు? నీ చేత్తో కమ్మటి కాఫీ, అలాగే వీలైతే మంచి టిఫిన్ తీసుకురా అమ్మా. వస్తున్నా. కాఫీ టిఫిన్ అన్నీ తెస్తున్నా. వెరీ గుడ్, వండర్ఫుల్. అంటే ఇవాళేదో మంచి శుభ సమయం నాకు ఉంటుంది. రోజు కాఫీ తాగి ఉప్మా తిని 4 పోసుకోల కబుర్లు చెప్పి పాల రూపాయలు పట్టుకోవడమే గాని నా బిడ్డకి ఎప్పుడైనా మంచి సంబంధం చూస్తావు. చూడు లక్ష్మమ్మ, ఈ పూట నేను వచ్చింది నిజంగా నీకు మంచి సంబంధం గురించి చెప్పాలనే వచ్చానమ్మా. నిజమా? అయితే కాఫీ ఏం కర్మ, టిఫిన్ కూడా తీసుకొస్తాను. వెరీ గుడ్ సెస్. లక్ష్మమ్మ గారు ఏం చేస్తారు? బహుశా పెసరట్టే చేస్తారేమో. పెసరట్టేనా, ఉప్మా కూడా లాగించేస్తారా? పర్వాలేదు, ఆత్మారాముడికి ఏదైనా ఒకటే, 2 తెప్పించండి, లాగించేద్దాం. అవునండి, ఓసీలో వస్తే ఎన్నైనా లాగించేస్తా. బాబు నువ్వా? ఎప్పుడు వచ్చావు? వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను ఎప్పుడు వస్తే ఏం గానీ గోచి బిగించి పలాయనం చిత్తగించండి. చూడు బాబు, ఆ పెళ్లి సంబంధం విషయం. శాస్త్రులు గారు, నా పెళ్లి సంబంధం అంటూ మళ్ళీ ఈ వీధిలో అడుగు పెట్టారంటే మీ పిలక్ కత్తిరించి చేతిలో పెడతాను. ఏం కత్తిరించి? పిలక్ కత్తిరించి ఎక్కడ పెడతాను? చేతిలో పెడతారు. చేతిలోనే కాదు, అవసరమైతే చెవిలో కూడా పెడతాను. చూడు బాబు, పెద్దవాడిని, అమ్మగారు బాధపడతారు. టిఫిన్ తినేసేసి వెళ్ళిపోతాను బాబు. మీరు ఇక్కడ ఉంటే నేను బాధపడతాను. టిఫిన్ గురించి మీరేం బ్యాంక్ పెట్టుకోవద్దు, దాని సంగతి నేను చూసుకుంటాను. పని చేస్తాను బాబు. బయలుదేరండి. వెళ్ళిపోతాను. ఒరే అబ్బాయి, శాస్త్రి గారు ఎవర్రా? ఏమిటమ్మా, సడన్ గా కడుపులో నొప్పి వచ్చిందని కడుపు చేత్తో పట్టుకుని ఉరికాడు. టిఫిన్ ఏమమ్మా, నేను లాగించేస్తాను. అయ్యయ్యో, మంచి సంబంధం చూశానన్నాడు రా, చెప్ప చేయకుండా పోయాడేంటబ్బా? చూడమ్మా, శాస్త్రి గారు ఎన్ని మంచి సంబంధాలు చూసినా, నువ్వు ఎంత బలవంతం చేసినా, నాకు ఉద్యోగం దొరికే వరకు పెళ్లి మాత్రం చస్తే చేసుకో. అట్ట అంటే ఎట్టారా? పోనీ మరోలో అన్నా, టిఫిన్ చాలా బాగుంది, నువ్వు చాలా మంచిదా. ఈ పోస్కోల కబుర్లకి ఏం తక్కువ లేదు. ఎన్ని సంబంధాలు చూసినా నచ్చదు. వీడికి ఉద్యోగం దొరకటం సరే, పెళ్లి చేసుకోవటం సరే. బాబ్జీ, ఆ పూజ ఏమిటిరా? పూజ ట్రీట్మెంట్. కార్లు కూడా సెంటిమెంట్ తో ట్రీట్ చేస్తున్నారు, కొత్త పద్ధతులే. కార్లు కూడా సెంటిమెంట్ ఉంటాయి అనమాట. నీ ముఖం. డిక్కి, గురుగారు మంచి స్ట్రాంగ్ పట్టు. ఏంటి గురు సంగతులే ఉంటాయిరా. ఉద్యోగాల వేటలో మనం రోజు బాణాలు కొడుతూనే ఉన్నాం, ఒక్కరు కూడా తగలటం లేదు. సరే కానీ ఈ అడ్రస్ నాకేం లెటర్స్? లేదు గురు, ఏదో కంపెనీకి నువ్వు పంపించిన అప్లికేషన్ స్టాంపులు తక్కువైనా తిరిగి వచ్చింది గురు. అప్లికేషన్ తిరిగి వచ్చిందా? సర్లే, ఇక మనకు ఉద్యోగం దొరికే అవకాశం కనుచూపు మేరలో కనపడటం లేదు. అరే బాబ్జీ, ఆ డిక్కీ గడిలాగా నాకు కూడా ఏదైనా పనిపించరా? నాకు తెలిసిన ట్యాక్సీ ఓనర్ ఒకడు ఉన్నాడు, వాడితో చెప్పి నీకు ట్యాక్సీ ఇప్పిస్తాను. అది తోడుకుందు. ఆ పని చేయరా, నీకు పుణ్యం ఉంటుంది. వాళ్ళే చెప్పు. ఇదిగో గురు, స్ట్రాంగ్ టీ. థ్యాంక్ యూ. అబ్బాబ్బా, ఏదో పాఠశాల రోజు అన్నట్టు పూర్తి పేరు పెట్టి పిలవడం దేనికే? నీ మొహం ఏడ్చా. ఎవరైనా వింటే నా పరువు, వేదాధ్యయనం అంతా వీధిఫాల్ అవుతుంది. ఆ పరివేదన మనసు మీద తగలడింది కానీ ఇచ్చిన 25 తిరిగి నోటు ఇచ్చామే. తిరిగిన నోట వృద్ధుడా తదినం పెట్టిన చోట ఇచ్చారు. అయినా ఇలాంటి తిరిగిన నోటు నాలాంటి వేద పండితులకి మోసం చేస్తారా? ఆ సచ్చినాడు ఆత్మ ఏమాత్రం శాంతితో ఉంచు. ఇదిగో పంతులు, ఏంటలా నోరు తెచ్చుకొని చూస్తున్నా? ఏం లేదు, ఆ టాక్సీలోంచి దిగుతోందే పిల్ల. అదే, దాన్ని చూసి ఊరికే ముచ్చట పడిపోకు. అది చాలా హై క్లాస్. నువ్వు 200 తగ్గినారెట్టి డబ్బు మూడగడితే తప్ప దాని జోలికి వెళ్ళలేవు. చూడు కమలా బాయి, 300 తగ్గినారు పెడితే మనం హై క్లాసే. ఈ రోజు నుంచి జగన్ టాక్సీ డ్రైవర్ జగన్. సీత, మనం చేసే తప్పని కానప్పుడు మనం దేనికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కానీ సీత, ఈ టాక్సీ డ్రైవరు నీ ఖరీదైన జీవితాన్ని అందించలేకపోవచ్చు. జగన్, నేను కోరుకునేది ఖరీదైన జీవితాన్ని కాదు, చల్లని సంసారాన్ని, పండింటి కాపురాన్ని. నీదానిగా చెట్టు నీడలో గడపడం కూడా నాకెంతో ఆనందంగా ఉంటుంది.
అమ్మా ఏమిటి ఆ పిల్లక శాస్త్రం మళ్ళీ ఏమైనా పెళ్లి సంబంధం తీసుకొచ్చాడా? పెళ్లి సంబంధం కాదు, చావు కబుర్ లాంటి వార్త తీసుకొచ్చాడు. ఆ మొదలొచ్చపు దాంతోనూ మాయదారు సంబంధం పెట్టుకున్నావని చెప్పటానికి వచ్చాడురా. ఏమిటి మనం అనేది? ఏం తెలియనట్టు మాట్లాడుకురా. నువ్వు కలిసి తిరిగి తైతక్కలాడే ఆ పిల్ల సానివాడలో పెద్ద పేరు మోసిందట. ఆయన దాన్ని నీతోనూ చూశాడట, ఆ సాని కొంపలోనూ చూశాడట. ఏమిటి? సీత పతిత? నో, నో, నో. సారీ జగన్, ఆలస్యమైనందుకు. ఎంత త్వరగా వద్దాం అనుకున్నా బస్సులు రిక్షాలు దొరక్క ఆలస్యమైంది. అనుకుంటూనే ఉన్నాను పాపం జగన్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడని. కానీ ఏం చేయను చెప్పు. సీత నువ్వెవరు? అదేం ప్రశ్న? జగన్ అనే మంచి మనిషి మనసులో చోటు సంపాదించుకున్న అదృష్టవంతురాల్ని. కావచ్చు, కానీ ఈ రోజు నీ గురించి ఒక దారుణమైన విషయం విన్నాను. నమ్మలేకపోయినా నమ్మించే సాక్ష్యాలున్నాయని తెలుసుకున్నాను. ఏమిటా విషయం చెప్పు జగన్. ఒక త్రాష్ట్రుడు నిన్ను సానివాడలో చూసినట్టు, అక్కడ నువ్వు పేరు మోసిన పత్తి ఉన్నట్టు చెప్పాడు. వినగానే నా రక్తం ఉడికిపోయింది. అక్కడే వాడిని ముక్కలు ముక్కలు చేద్దామని అనిపించింది. కానీ ముందుగా నీ నోటి నుంచి అది అబద్ధమని తెలుసుకుని ఆ తర్వాత వాడిని అంతం చేద్దామనుకున్నాను. చెప్పు సీత, అది అబద్ధం కాదు? అతను చూసింది నా రూపాన్ని, సీత. కానీ నన్ను కాదు. ఏమిటి ఏమి నువ్వు అనేది? నాకేం అర్థం కావట్లేదు. అన్ని కోణాల నుంచి చూస్తే గాని అర్థం కాని చిత్రపటం లాంటిది ఈ సీత జీవితం. జగన్, నీకెన్నో రోజులుగా ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను, కానీ ఎలా చెప్పాలో తెలియక ఊరుకున్నాను. ఈ రోజు నీ కారణంగానే అవకాశం వచ్చింది. నేను పుట్టింది వేసి కులంలో. అవును జగన్, మా అమ్మ కమల పిల్లని కంది. నాకంటే ముందు పుట్టిన దాని పేరు గీత. నాలాగే ఉండే దాన్ని చూసిన ఎవరైనా నేనే అనుకుంటారు. సీత, నువ్వు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను. పవిత్రంగా సంసారపక్షంగా కన్నెపిల్లలా కనిపించే నువ్వు. అవును జగన్, పుట్టుక అదే అయినా ఆ పరిసరాల నుంచి, ఆ జీవితాల నుంచి బంధాలు తెంపుకుని ఏనాడో అక్కడి నుంచి వచ్చేసాను. జగన్, 5 ఏళ్ల క్రితం ఒకరోజు నేను హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఎవరు మీరు? అదేంటే నేను తెలియపోవడం ఏంటా మరదలా? మీ అక్కకే నేనే మగుడిని. ఇక చూసుకో, దాని దశ తిరిగిపోద్ది. గిరాకీ మీద గిరాకీ. ఏయ్, ఏమిటి అలా చూస్తున్నా? ఈ అదృష్టం నీకెప్పుడు కలుగుతుందనా? ఒళ్ళు అమ్ముకోవటానికి ఆరంభం పలకటం అదృష్టం కాదక్కా, దౌర్భాగ్యం. నువ్వు ఎలా అనుకున్నా ఏడాది తిరిగేలాగా పెద్దవాళ్ళు నీకు పెడతారులే ఈ ముహూర్తం. నా బ్రతుకుని బురద గుంటలో తోయటానికి వాళ్ళెవరు? వాళ్ళెవరైతేనే ఈ బజారు కొంపలో కళ్ళు తెరిచిన ప్రతి ఆడపిల్లకి ఈ రోజు రకం మానదు. లేదు, నా జీవితానికి ఆ కర్మ పట్టడానికి వీలేదు అని నువ్వు అనుకుంటే చెల్లదు సీత. ఈ రాత ఆ దేవుడే మన నుదుట రాశాడు. దేవుడు రాశాడు, మనిషి చేశాడని నేను నీలా రాజీపడను. ఈ దిక్కు మాలిన దారిలోకి దిగి నడవను. మరేం చేస్తావు? లోకంలో ఉన్న అనేక మంది ఆడవాళ్ళలా పవిత్రంగా పెళ్లి చేసుకుంటాను. మెడలో తాళితో, పక్కన భర్తని తోడుతూ అంతర్లాగా కాపురం చేసి అమ్మనవుతాను. ఏదో ఒకనాడు పేరున్న ఇల్లాలుగా పెద్ద ముత్తైదువులా కళ్ళు మూస్తాను. పెళ్లి, తాళి, భర్త అనే పదాలు మన కోసం ముద్ర వేసే డిక్షనరీలో ఉండవు సీత. మంచం, మగవాడు, డబ్బు అనే మూడిటి మధ్య మన బ్రతుకుల ఆరంభమై అంతం కావాలి అని ఎవరు నిర్ణయించారు, ఎవరు శాసించారు, ఎవరు ఆజ్ఞాపించారు? యుగ యుగాలుగా వస్తున్న మానవ చరిత్ర పురాణాల ద్వారా, కావ్యాల ద్వారా, కథల ద్వారా ఆజ్ఞాపించింది, శాసించింది, నిర్ణయించింది. ఇది కాదనలేము, కాదని బయటికెళ్ళి బ్రతకలేము. ఎవరో శాసించారని, ఏ దౌర్భాగ్యంలో రాశారని మనసు చంపుకొని బానిసలా బ్రతికే కర్మ నాకు లేదు, రాదు. నా జీవితం నా ఇష్టం. అక్క, ఈ క్షణంలోనే ఈ పాప కూపం నుంచి వెళ్ళిపోతున్నాను. ఒక ఇల్లాలుగా మారే రోజుని మళ్ళీ నీ ముందుకొస్తాను. నా మాట నిలబెట్టుకుని నేనేమిటో నిరూపిస్తాను.
ఆ విధంగా పరువు మర్యాదలు గల మనిషిగా బ్రతకాలనుకుని ఆనాడే అక్కడి నుంచి వచ్చేశాను. నా ఆశయం సాధించాలనుకున్నాను. అందుకే రోజంతా పిల్లలకి పాఠాలు చెప్పి ఆ వచ్చే డబ్బుతో నైట్ కాలేజీలో చేరాను. తిండి తిన్నా తినకపోయినా పట్టుదలగా చదివి పాస్ అయ్యి క్లార్క్ ఉద్యోగం సంపాదించాను. జగన్, నీతో పరిచయం అయ్యాక ప్రేమని అద్భుత శక్తిని అర్థం చేసుకున్నాను. నీకు భార్యను కావాలని, నీ బిడ్డలకు తల్లిని కావాలని 1000 దేవుళ్లకు మొక్కుకుంటూ గడుపుతున్నాను. ఇది జగన్ ఈ సీత జీవితం. ఇప్పుడు చెప్పు జగన్, నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటావో లేక అసహ్యంగా దూరంగా తోసివేస్తావో నీ ఇష్టం. సీత, పవిత్రమైన ఆశయం కోసం పట్టుదలతో కృషి చేస్తున్న నిన్ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. సీత, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ, ఐ మ్యారీ యూ. జగన్, అవును సీత, నేను లైక్ చేస్తుంది నిన్ను, నీ పుట్టుకుని కాదు. నేను లవ్ చేస్తుంది నిన్ను, నీ గతాన్ని కాదు. నేను మ్యారేజ్ చేసుకుపోయేది నిన్ను, నీ కులాన్ని కాదు. జగన్, నా ఆశ నెరవేరుతుందని, ఓ మనసున్న మనిషికి ఇల్లాన్ని అవుతున్నానని మా అక్కతో చెప్పాలి. అలాగే. ఎక్కడుంటుంది మీ అక్క? ఈ ఊళ్ళోనే ఉంది. రేపే వెళదాం.